BR9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట. ఈరోజు జగ్గంపేటలో జ్యోతి నెహ్రూ నిర్వహించిన ప్రత్యేకమైన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తాను చేసిన మొట్టమొదటి 5 సంతకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇది ప్రజారంజక పాలనకు దారితీస్తుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SVS అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాటంశెట్టి రవి, అన్నవరం రాము, గల్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులకి నా ధన్యవాదాలు. రాష్ట్రంలో NDA కూటమి పాలన ప్రారంభమైంది. మన నాయకుడు నిత్య కృషివలుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పాలనకి శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక 5 అంశాలని నిన్నే తొలి సంతకం పెట్టడం జరిగింది. అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం, ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా DSCని 16,000 చిల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. డిసెంబర్ లోపులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి సంతకం. రెండవ సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు అనడానికి నిదర్శనం. 4,000 రూపాయలు పెన్షన్లు పెంచడమే కాకుండా ఆ 4,000 రూపాయలతో పాటు ఇప్పుడైతే మాట ఇచ్చాడో పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్లో మాట్లాడడం జరిగింది. అదే ఏప్రిల్ నుంచి పెన్షన్లు అమలు చేస్తానని చెప్పాడు. అప్పుడు 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి. ఇవాళ మూడు నెలల్లో రేపు 1వ తారీఖున రేపు వచ్చే 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లలో ఈ 3 నెలల పెన్షన్లు 1,000 రూపాయలు ఏదైతే ఇస్తా అన్నాడో ఆ 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తానని చెప్పడం జరిగింది. ఆవేళ దాన్ని 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దుకు తొలి సంతకం పెట్టడం జరిగింది. రద్దు చేస్తానని మాట ఇచ్చాడు. ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానికి సంతకం పెట్టడం జరిగింది. అలాగే